హలో, నేను ఇవాళ నా కొత్త స్టవ్ చూపిద్దాం అనుకుంటున్నా. కొత్తదంటే నేను ఇంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 1.5 months 2 months అయిపోతుంది మా కొత్త ఇంట్లోకి. సో ఇది కూడా పాతది అయిపోయింది. ఈ స్టవ్ నాకు ఆ హాబ్ టైపు అవి ఎందుకో నచ్చవు. సో నేను ఎట్లానే, ఎందుకంటే అవి అంత హెవీ మెయింటెనెన్స్ అని చెప్పి నేను పెట్టుకోలేదు. టేబుల్ టాపే తీసుకున్నాను నేను. ఇది సుజాత అని ఏమంటారు, గ్లాస్ టాప్ అన్నమాట. ఇది 9 years వారంటీతో వచ్చింది. 4 burners. ఓకేనా. ఇది ఎందుకు నచ్చిందంటే నాకు ఇవి వచ్చేసి బ్రాస్ అన్నమాట. చాలా పట్టుకుంటే చాలా హెవీగా ఉన్నాయి, అసలు వెరీ హెవీ స్టర్డీ అనమాట. అండ్ ఇంకా క్లీనింగ్ కూడా నాకు ఈజీగా అనిపిస్తుంది. ఇది అన్నీ రిమూవ్ చేయొచ్చు. యూ కెన్ సీ. అంటే ఈ వీడియోలో కొంచెం ఏదో తుప్పు పడిపోయినట్టు అలా అనిపిస్తుంది, కానీ అట్లా లేదు. యాక్చువల్గా నేను ఇప్పుడే సొల్యూషన్ పెట్టి విమ్ సొల్యూషన్ కొంచెం డైల్యూట్ చేసి క్లీన్ చేశాను అనమాట. అందుకని చెప్పి కొంచెం అట్లా మరకలా అనిపిస్తున్నాయి, కానీ ఇట్స్ క్లీన్ ఓన్లీ. ఇది ఇట్లా ఉంది. ఇప్పుడే క్లీన్ చేసి పెట్టాను. ఇవి పొద్దున ప్రసాదం చేస్తున్నప్పుడు, చక్కెర పొంగల్ చేస్తున్నప్పుడు కుక్కర్లోంచి అవి పొంగి ఆ బర్నర్ మీద పడింది అనమాట. సో దాన్ని అంతా క్లీన్ చేసి ఇప్పుడే పక్కన పెట్టాను. అంటే ఈజీ టు మెయింటైన్ అనిపించింది నాకు. ఇవన్నీ సెపరేట్ చేసుకొని మంచిగా పెట్టుకోవచ్చు. ఇంకా కింద పోకుండా చక్కగా ఇది కూడా ఉంది. సో ఇది మా ఆయన, నేను యాక్చువల్గా అమెజాన్లో కొనుక్కున్నాను. ఇది నేను టఫిన్ గ్లాస్ అనమాట ఇది. సో దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్. సో గ్లాస్ టాప్ కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా వాడుకోవాలి. కానీ నైస్, చక్కగా మంచిగా ప్యాక్ చేసి పంపించారు. సో ఇవి ఇట్లా అన్నమాట, ఇట్లా వస్తాయి. ఇవి కూడా బాగున్నాయి అసలు. 4. ఓకే. ఇది ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి నాకు ఐ థింక్ ఎగ్జాక్ట్గా ఎంత, ఐ థింక్ 15,000 ఏమో పెట్టాడు. ఆ టైంకి ఆఫర్లో 11,000కి వచ్చింది. అప్పుడేదో ఆఫర్ నడుస్తూ ఉందన్నమాట. సో మేము గృహప్రవేశానికి కొంచెం ముందు ఆర్డర్ పెట్టాం, ఒక 1 week ముందు. కరెక్ట్గా మా గృహప్రవేశం అయిపోయిన తర్వాత, గృహప్రవేశానికి కాదు, గృహప్రవేశం అయిపోయాక ఇంట్లోకి ఇంకా వెళ్తామనగా ఆర్డర్ పెట్టామన్నమాట. వచ్చేసింది. యాక్చువల్లీ మేము గృహప్రవేశం అయ్యాక ఆర్డర్ పెట్టాము. ఇంటికి షిఫ్ట్ అవ్వకముందే వచ్చేసింది. ఒక 2-3 days ముందే తెచ్చుకున్నాము ఇక్కడికి. బాగానే తిరిగింది అటు ఇటు, బట్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు.